తెలుగు చలనచిత్ర పరిశ్రమలో టాప్ మోస్ట్ కుటుంబాల నుంచే అనేక మంది హీరోలున్న సంగతి తెలిసిందే. మేజర్గా టాలీవుడ్లో వీరి కుటుంబాల హీరోల సినిమాలే ఎక్కువ శాతం విడుదలకి వస్తూ ఉంటాయి. మరి ఈ కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలు మేజర్గా వినిపిస్తాయి. వీరితో పాటుగా ఘట్టమనేని కుటుంబం కూడా ఉంది. కానీ ఎక్కువ మంది వారసులు మాత్రం ఆ 4 కుటుంబాల నుంచి నోటెడ్గా ఉండటంతో వారిపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అయితే ఆ కుటుంబాల్లో మెగా అండ్ నందమూరి కుటుంబాల హీరోల అభిమానులకి గట్టి యుద్దం జరుగుతూనే ఉంటుంది. బాక్సాఫీస్ పరంగా ఇరు కుటుంబాల నుంచి సమ ఉజ్జీలుంటారు కాబట్టి వారి నడుమ పోటీ మంచి రసవత్తరంగా ఉంటుంది. అయితే వీరి కుటుంబాల హీరోలలో ఇంకో కామన్ పాయింట్ కూడా కనిపిస్తుంది. అది కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ల విషయంలో అని చెప్పాలి. ఇద్దరు కూడా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్, ఇంకా సోషల్ మీడియాలో బావా బావా అంటూ కూడా పిలుచుకుంటూ ఉంటారు. అయితే వీరి విషయంలో కొన్ని కామెంట్స్ ఎప్పుడూ కొన్ని వినిపిస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ నేమో నందమూరి కుటుంబం దూరం పెడుతుంది అని, అలాగే అల్లు అర్జున్ మెగా ట్యాగ్ నుంచి దూరం వెళ్లాలి అని అనుకుంటున్నాడు, అందుకే కొన్ని కాంట్రవర్సీలు రేపుతున్నాడు అంటూ వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఇద్దరి పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది. దీంతో ప్రస్తుతం నడుస్తున్న కాంట్రవర్సీ ట్రెండ్లో వాంటెడ్ గా చేస్తున్నట్టుగా పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీంతో అందరి అటెన్షన్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ విషయంలో వినిపిస్తుంది. కాగా ఇందులో అల్లు అర్జున్ పై తన ఫ్రెండ్స్ కోసం చేసిన కాంట్రవర్సీ రిలేటెడ్ ప్రస్తావన మళ్లీ చేయొచ్చు అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఓ పక్క ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇద్దరి ఫ్యాన్స్ చిరంజీవి అండ్ బాలయ్య అభిమానులతో గట్టిగానే ట్రిగ్గర్ చేసే విధంగా పోస్టింగులు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వీరి నడుమ ఇంటర్వ్యూ ఉండేందుకు ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయని వినిపిస్తోంది. మరి చూడాలి ఈ క్రేజీ కాంబినేషన్ లో కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ ఉంటుందో లేదో అనేది. కాగా ఈ ఇంటర్వ్యూ ఎన్టీఆర్ దేవరా ప్రమోషన్స్ లో భాగంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27న ఘనంగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇక బన్నీ తన అవైటెడ్ సీక్వెల్ చిత్రం పుష్ప 2లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 6న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది.